హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో ప్రతిరోజు మన ఛానల్లో షార్ట్స్ వీడియోస్ని అండ్ మెయిన్ వీడియోస్ని మిస్ అవ్వకుండా వాచ్ చేస్తాను మామా. అండ్ ఈ వీడియోలో సమ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మామా. అండ్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, ఈగల్ మూవీ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని అప్కమింగ్ ప్రాజెక్ట్ హీరో కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ హనుమాన్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన హీరో తేజ సజ్జా. సో రీజన్గా కార్తిక్ ఘట్టమనేని ఒక ఇంటర్వ్యూలో చెప్పేశాడు, కన్ఫర్మ్ చేశారనమాట. మా ఇద్దరు కాంబినేషన్ ఒక మూవీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉండబోతుంది అని చెప్పేశాడు. సో ఇది మొత్తానికి ఎలాంటి స్టోరీ, స్టార్ కాస్ట్ ఎవరు అనేది మీకు తొందరలో ఒక షార్ట్స్ వీడియో చేస్తా, అంతవరకు వెయిట్ చేయండి. మొత్తానికి వీళ్ళిద్దరు కాంబినేషన్లో తొందరలో అనౌన్స్మెంట్ రాబోతుంది అఫీషియల్గా. సో వెయిట్ చేయండి, ఓకే క్లియర్. నెక్స్ట్ సెకండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, హీరో సాయి ధరమ్ తేజ్, డైరెక్టర్ సంపత్ నంది. సో వీళ్ళ కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ మూవీ గాంజా శంకర్. సో టైటిల్ కొంచెం నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి, ఎందుకంటే గంజా కదా. సో దానివల్ల రీసెంట్గా ఒక 2 days బ్యాక్ ఒక నోటిఫికేషన్ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రం ఈ సినిమా గురించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అనమాట. ఏంటంటే ఈ టైటిల్ కొంచెం నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి, సో దయచేసి మూవీ టీం ఈ టైటిల్ని చేంజ్ చేయాలి అని ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో తొందరలో ఈ సినిమా టైటిల్ని చేంజ్ చేయబోతున్నారు మూవీ టీం. మొత్తానికి వేరే టైటిల్ అయితే రివీల్ చేస్తారు. అండ్ ఇంకొకటి వైరల్ ఏంటంటే ఈ సినిమా బడ్జెట్ ఇష్యూ కొంచెం పెరగడం వల్ల మొత్తానికి సినిమా షెల్యూడ్ అంటే మొత్తానికి క్యాన్సిల్ అయిపోయింది, ఇక స్టార్ట్ చేయరని ఒక వైరల్ అయిందనమాట ఒక 2 days బ్యాక్ సోషల్ ప్లాట్ఫామ్లో అంతా. కానీ ఇప్పుడు గుడ్ న్యూస్ అంటే మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు మూవీ టీం. షూటింగ్ అయితే తొందరలో జరగబోతుంది. అండ్ గుడ్ న్యూస్, మరి ఈ సినిమాలో హీరోయిన్గా ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసింది ఎవరంటే హీరోయిన్ పూజా హెగ్డే. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి హీరోయిన్ పూజా హెగ్డే తప్పుకుంది. మరి ఆమె ప్లేస్లో హీరోయిన్గా కన్ఫర్మ్ చేసింది మూవీ టీం నిధి అగర్వాల్. సో తొందరలో నేను చెప్పిన అనౌన్స్మెంట్ తొందరలో రాబోతుంది. షూటింగ్ అప్డేట్ కానీ నిధి అగర్వాల్ ఈ సినిమాలో కన్ఫర్మ్ అవుతూ ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారు, తొందరలో ఒక అనౌన్స్మెంట్ రాబోతుంది. సో వెయిట్. థర్డ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్. సో ఈ మూవీ ట్రైలర్ ఈరోజు February 20th మనకు సాయంత్రం ఆ టైంలో అయితే రిలీజ్ చేశారనమాట. సో ప్రెసెంట్ అయితే యూట్యూబ్లో అయితే అవైలబుల్ ఉంది. సో ఫైనలీ ఆపరేషన్ వ్యాలంటైన్ నెక్స్ట్ మంత్ March 1 తెలుగు అండ్ హిందీ 2 లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫోర్త్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, హీరో సూర్య తన కెరీర్లో ఇంకొక పాన్ ఇండియా సినిమా తీస్తున్నాడు. సినిమా టైటిల్ కర్ణ. ఇది తన కెరీర్లో 44వ సినిమా. మరి ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అంటే బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్. సో రీజన్గా కన్ఫర్మ్ చేశారనమాట మొత్తానికి ఒక ఇంటర్వ్యూలో. నా నెక్స్ట్ ప్రాజెక్ట్ హీరో సూర్యతో అండ్ డైరెక్టర్ కూడా మెన్షన్ చేశారనమాట. సో డైరెక్టర్ ఎవరంటే బాలీవుడ్లో ఒక సినిమా తీశాడు, ఆ సినిమా టైటిల్ ఏంటంటే బాగ్ మిల్కా బాగ్. సో ఆ సినిమా డైరెక్టర్ ఓం ప్రకాష్ మెహ్రా. ఇప్పుడు సూర్యతో పాన్ ఇండియా లెవెల్ ఒక సినిమా తీస్తున్నాడు. సో బడ్జెట్ ఎంత తీసామో 500 కోట్లు. సో మొత్తానికి పాన్ ఇండియా రిలీజ్. అండ్ తర్వాత ఈ సినిమాలో హీరోయిన్ ఎవరంటే బోనీ కపూర్ వాళ్ళ డాక్టరే జాహ్నవి కపూర్. సో రీజన్గా రామ్ చరణ్ 16వ సినిమా డైరెక్టర్ ఎవరు బుచ్చిబాబు సనా, ఆ ప్రాజెక్టులు కన్ఫర్మ్ అయిందా. అండ్ దాని ముందు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ దేవరా. సో ఆ సినిమాలో కూడా హీరోయిన్ జాహ్నవి కపూర్. సో మొత్తానికి సౌత్ ఇండస్ట్రీలో 3 యాక్టర్స్తో యాక్ట్ చేస్తుంది సూర్య, రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్. ఓకే మావా, క్లియర్. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ మావా, మహేష్ బాబు నటించిన ఒక్కడు తన కెరీర్లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. ఆల్రెడీ 2 times ఈ సినిమాని థియేటర్లో రీలీజ్ చేశారు, అది కూడా 4Kలో. ఇప్పుడు 3rd time మళ్ళీ రీలీజ్ చేస్తున్నారు ఈ నెల February 23, 24, 25 ఈ 3 dates కొన్ని మెయిన్ థియేటర్లో అండ్ విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్ ఇలా కొన్ని మెయిన్ థియేటర్లో మాత్రమే ఈ సినిమాని 4Kలో రిలీజ్ చేస్తున్నారు. సో పేటిఎం అండ్ బుక్ మై షో యాప్లో టికెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో బుక్ చేసుకుని ఈ నెల 23 తేదీ, 24 తేదీ, 25 తేదీ ఈ సినిమా అయితే చూసండి, థియేటర్లో వాచ్ చేశాను. ఓకే క్లియర్. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, తమిళ యాక్టర్ ధనుష్ హీరోగా అండ్ డైరెక్టర్గా యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ రాయన్. అండ్ ఎస్టర్డే ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అయితే రివీల్ చేశారనమాట. టైటిల్ రాయన్ అండ్ తెలుగు, తమిళ్ రిలీజ్ అవుతుంది ఇయర్ 2024లోనే. అండ్ సందీప్ కిషన్ కూడా యాక్ట్ చేస్తున్నాడు ఈ సినిమాలో. అండ్ క్యాప్టెన్ మిల్లర్ సినిమాలో లాంగ్ హెయిర్తో కనిపించాడు, కానీ ఈ సినిమాలో ఆ గుండు కొట్టుకొని ఉన్నట్టు. సో డిఫరెంట్ ఒక మాస్ లుక్ అనమాట. మరి చూడాలి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది. ఓకే. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ మావా,
మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి గారు నటించిన లేటెస్ట్ హారర్ అండ్ థ్రిల్లర్ మూవీ బ్రహ్మయుగం. సో రీజన్ ఈ సినిమా ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో మాత్రమే వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యి సినిమా బ్లాక్ బస్టర్ అయింది మొత్తానికి. సో మొత్తానికి గుడ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమా తెలుగు ట్రైలర్ మనకి యూట్యూబ్లో ఉంది. అండ్ అదే కాకుండా ఈ సినిమా తెలుగు డబ్బుడ్ వర్షన్లో ఈ నెల ఫిబ్రవరి 23 తేదీన థియేటర్లో రిలీజ్ చేయబోతున్నారు. సో మొత్తం ఎంటైర్లీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓన్లీ బ్లాక్ అండ్ వైట్, నో కలర్. ఓకే, అండ్ హారర్ థ్రిల్లర్ అండ్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు అనమాట. అండ్ కలెక్షన్ ఇస్తే రచ్చలైపోతుంది మామ. సో ఫైనలీ గుడ్ న్యూస్ ఏంటంటే మామ, ఈ సినిమా ఓటీటీ రైట్స్ తీసుకుంది ఎవరంటే సోనీ లివ్ వాళ్ళు తీసుకున్నారనమాట. అండ్ డిష్ అయితే బ్యాక్ చేశారు. సో మొత్తానికి గుడ్ న్యూస్. మరి ఈ సినిమా ఎలాగో థియేటర్లో బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి ఇక మనకు ఓటీటీలో 8 వారాలు కాబట్టి చాలా లేట్ అవుతుంది అనమాట. అంతవరకు ఓపిక పట్టుకొని వెయిట్ చేద్దాం. ఓకే, ఎప్పుడైతే అఫిషియల్గా ఓటీటీ డేట్లు యాడ్ చేస్తారో అప్పుడు మన ఛానల్లో ఒక స్పెషల్ వీడియో చేస్తా. అంతవరకు మీరు అడగండి, నేను చెప్పను. క్లియర్? అండ్ నెక్స్ట్ అప్డేట్ మావా, హీరో సాయిరామ్ శంకర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వెయ్ దరువై. సో ఫైనలీ ఈ సినిమా నెక్స్ట్ మంత్ మార్చి 15వ తేదీన థియేటర్లో రిలీజ్ అవుతుంది. అండ్ టీజర్ అయితే ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది, సో చెక్ ఇట్. ఓకే, అండ్ ఈ వీడియోలో లాస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, శీష్ మహల్ కమెడియన్ యాక్టర్ రాహుల్ రామకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ డాక్యుమెంటరీ మూవీ ఇది. సో మొత్తానికి ఈ సినిమా ఈ నెల ఫిబ్రవరి 22 తేదీన ఇంకొక 2 డేస్లో ఈటీవీ విన్ ఓటీటీ యాప్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా యూట్యూబ్లో ఉంది. ఈ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత నేను షాక్ అయిపోయామా. ఏంటంటే కమెడియన్ యాక్టర్ రాహుల్ రామకృష్ణ ఈ సినిమాలో యాక్ట్ చేశాడు. ఒక ఫ్రేమ్లో తను చూపించేసరికి ఆ యంగ్ ఏజ్ అనమాట. అంటే ఆ ఏజ్ చూసేసరికి ఒక 25 లేకపోతే ఒక 24 అలా ఉంటుంది. కానీ ప్రజెంట్ తన ఏజ్ ఎంత, మినిమం ఒక 35 లేకపోతే 38 ఉంటుంది. అంటే నాకు కనిపించిన ఆ పర్సన్ ఆ ఏజ్ చూస్తే అంటే ఎప్పుడు తీసిన సినిమా, ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తున్నారు, ఏంటి మా ఇదా. ఒకసారి మీరు కూడా చూడండి, మీరు షాక్ అయిపోతారు. సో మొత్తానికి దీన్ని చూద్దామా ఓటీటీలో అంటే అంత ఏం లేదు మా ట్రైలర్లో, అంత ఏం లేదు. సో స్కిప్ చేయడం బెటర్ అనుకుంటున్నా, నేనైతే రికమెండ్ చేయను. సో చూస్తే టైం వేస్ట్ డేటా బుక్లా అనిపిస్తుంది. మరి చూద్దాం. ఓకే, ఒకసారి ట్రై చూడండి. సో ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి మామ, వీడియోని షేర్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో ప్రతిరోజు మన ఛానల్లో షార్ట్స్ వీడియోస్ని, మెయిన్ వీడియోస్ని మిస్ అవ్వకుండా వాచ్ చేసేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.